కథ ఎంత కొత్తగా ఉన్నా చెప్పే విధానంలో కూడా కొత్తదనం ఉండాల్సిందే. కానీ రొటీన్ కథను కొత్తగా చెప్పడంలో స్క్రీన్ ప్లే మాయాజలం దాగి ఉంటుంది. విజయ్ గోట్ మూవీ కూడా అలాంటి సినిమానే. ఈ సినిమానే కథపరంగా చూస్తే రొటీన్ రివెంజ్ డ్రామానే, కానీ తన స్క్రీన్ ప్లేతో మాయాజలానికి యాక్షన్ ఎపిసోడ్లను జోడించి ఒక కొత్త విజయ్ని చూపించారు దర్శకుడు వెంకట్ ప్రభు. అయితే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ లో ది గోట్ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసిందా లేదా అనేది ఈ మూవీ రివ్యూలో చేసేద్దాం. సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షూట్ అండ్ షో. నేను మీ ఫ్రెండ్స్ విజయ్ని. ఇక కథ విషయానికి వస్తే, తండ్రి కాని తండ్రి కోసం కొడుకు కాని కొడుకు కన్న తండ్రిపై తీర్చుకున్న రివెంజ్ డ్రామానే ఈ గోట్ సినిమా. సింపుల్ గా చెప్పాలంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో సీక్రెట్ ఏజెంట్ గా ఉన్న గాంధీ అంటే మన హీరో విజయ్, తన టీం సభ్యులు కళ్యాణ్ సుందరం అంటే ప్రభుదేవ గారు, సునీల్ అంటే ప్రశాంత్, అజయ్ అంటే అజ్ముల్ తో కలిసి ఒక స్పెషల్ ఆపరేషన్ లో రాజు మీనన్ అనే టెర్రరిస్ట్ ని ఫ్యామిలీతో సహా లేపేస్తారు. దానికి రివెంజ్ గా తన కొడుకు జీవన్ ని 5 ఏళ్ల వయసులోనే పోగొట్టుకుంటాడు గాంధీ అంటే హీరో విజయ్. కన్న కొడుకు తన భర్త కారణంగానే తనకి దూరం అయ్యాడని గాంధీకి దూరం అవుతుంది అను అంటే మన హీరోయిన్ స్నేహ. అయితే 16 ఏళ్ల తర్వాత రష్యాలో అల్లర్లో భాగంగా స్పెషల్ ఆపరేషన్ కోసం వెళ్ళిన గాంధీకి తన రూమ్ లోనే ఉన్న జీవన్ ఎదురుపడతాడు. అతనే 16 ఏళ్ల క్రితం చనిపోయాడు అనుకున్న తన కొడుకు అని తెలుసుకుంటాడు. టెర్రరిస్టుల దాడి నుంచి తన కొడుకు జీవన్ని కాపాడుకుని ఇంటికి తీసుకుని పోతాడు గాంధీ. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. కొడుకు అనుకున్న వాడిలో మానవ మృగంలా మారుతాడు. అసలు జీవన్ ఎవరు, ఎందుకు కన్న తండ్రిపై రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు, జీవన్ సంజయ్గా ఎందుకు మారాడు, చివరికి ఏమయ్యాడు అన్నదే ఈ గోట్ మూవీ కథ. ఏంట్రా వీడు రివ్యూ చెప్పకుండా కథ మొత్తం చెప్పేస్తున్నాడు అనుకుంటున్నారా? ఓటీటీలో అయితే వచ్చేసింది. నేను కథ అయితే రివీల్ చేయట్లేదు. సో కొంచెం ట్విస్ట్ అనేది చెప్పాను అనమాట. సో మిగతా రివ్యూ చూసేద్దాం. ఈ గోట్ కథ కెన్యాలో మొదలై ఇండియా మీదుగా థాయిలాండ్కి వెళ్లి రష్యాలో చక్కర్లు కొట్టి చివరికి చెన్నై క్రికెట్ మ్యాచ్ తో ముగుస్తుంది. అక్కడ ధోని 6లు బాదటం బోనస్ పాయింట్ అయితే, ఇక్కడైతే ఫ్యాన్స్ తో విజిల్ వేయించాడు తలపతి విజయ్. అయితే ముఖ్యంగా ఈ గోట్ సినిమాలో యంగ్ విజయ్ ని చూసి ఏఐ గ్రాఫిక్స్ అంటూ దారుణంగా అయితే ట్రోల్ చేశారు. నిజానికి ఆ లుక్ కూడా అలాగే ఉంటుంది. ఆచార్య సినిమాలో చిరంజీవి యంగ్ లుక్ ని గుర్తు చేసింది. ఇక ట్రైలర్ లోనే ఇలా ఉంటే ఇక సినిమాలో ట్రోలింగ్ కంటెంట్ దండిగానే ఉన్నట్టు అనిపించింది. కానీ అసలు గోట్ సినిమాలో ట్రోలింగ్ కాబడ్డ ఆ యంగ్ విజయ్ జీవన పాత్రే కీలకం. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే విజయ్ నటన ఓ లెక్క, గోట్ లో విజయ్ నటనకి మరో లెక్క అన్నట్టుగా చేశారు. తనలోని నటనను పదును పెట్టి విలనిజం పండించాడు విజయ్. ఫస్ట్ పాటతో విజిల్స్ వేయించి తన పార్టీకి ప్రమోషన్ గట్టిగానే వాయించారు. పాటలో పేరుకు మాత్రమే అది పార్టీ సాంగ్ అయినా విజయ్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో లాగే అనిపిస్తుంది. విజిల్ కొట్టు అంటూ విజయ్ గట్టిగానే విజిల్ కొట్టేశాడు. విజయ్ హీరోయిజం, అతనిచ్చే ఎలివేషన్స్ కి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ విషయంలో మాత్రం దర్శకుడు వెంకట్ ప్రభు విజయ్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మిల్సే తినిపించాడు. ఇందులో డైలాగులు భారీగా ఓవర్గా అన్నట్టుగా కాకుండా కథకి కథానాయకుడికి ఎంత అవసరమో అంతే అన్నట్టుగా ఉన్నాయి. విజయకాంత్ రూపంలో విజయ్ ఎంట్రీ సర్ప్రైజ్ గా అనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వింటేజ్ విజయకాంత్ ని చూడొచ్చు. కథలోని కొన్ని ట్విస్టులు ఊహకు అందేటట్టుగా ఉన్న ఊహ కందని ట్విస్టులతో వారవా అనిపించారు. హీరో టీమ్ లోని ప్రశాంత్, ప్రభుదేవ, జైరామ్, అజ్మల్ అమీర్లు అదరగొట్టేశారు. ముఖ్యంగా ప్రభుదేవ, ప్రశాంత్ చాలా ఏళ్ల తర్వాత యాక్షన్ సీన్స్ లో అయితే కనిపించారు. ఇందులో ప్రభుదేవ అయితే రా ఆఫీసర్ గా మెప్పించాడు. సెకండ్ హాఫ్ లో ప్రభుదేవ పాత్రపై వచ్చే ట్విస్ట్ సర్ప్రైజ్ గా ఉంటుంది. ఇందులో సీనియర్ హీరో ప్రశాంత్ తో పాటు అజ్మల్ అమీర్ కి ఇంపార్టెంట్ రోల్స్ అయితే లభించాయి. సెకండ్ హాఫ్ లో జైరామ్ ట్రైన్ చేసింగ్ సీన్ సినిమాకి బాగా హైలైట్ గా నిలిచింది. అందులో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ట్రైన్ ని బైక్ తో చేసి ఠంగమని ట్రైన్ లో దూకేయడం, హెలికాప్టర్ తో ట్రైన్ మీద దిగిపోవడం, ట్రైన్ పేలగానే తాడు పట్టుకుని హెలికాప్టర్ పైకి ఎక్కడం
కొట్టడం ఇలాంటి జింగ్ అమేజింగ్ బోయపాటి తరహా యాక్షన్ సీన్లు చాలానే ఉన్నాయి. మామూలుగా అయితే విజయ్ సినిమాలు ఇలాంటివన్నీ కామన్ అనే మాటను మరోసారి నిజం చేశాడు. ఇందులో పెద్ద విజయ్ పక్కన స్నేహ పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయింది. బక్క చిక్కి భలే ఉంది అన్నట్టుగా ఉంది సీనియర్ హీరోయిన్ స్నేహ. తనకిచ్చిన రోల్ కి న్యాయం అయితే చేసింది. సెకండ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి క్యూట్ గా కనిపించింది. ఉన్నంతలో బాగానే చేసింది. యాక్షన్ ఎపిసోడ్ తోనే మొదలైన ఫస్ట్ హాఫ్ సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ లో కొడుకుని పోగొట్టుకునే సీన్ లో విజయ్ ఏడిపించేశారు. అయితే కొడుకే విలన్ అనే ట్విస్ట్ తెలిసిపోతూనే ఉండటం పెద్దగా థ్రిల్లింగ్ అనిపించదు. కానీ జీవన్ పాత్రలో విలనిజం భయపెడుతుంది, నవ్విస్తుంది. విజయ్లో విలక్షణ నటుడిగా పూర్తిగా బయటకు తీసుకొచ్చారు దర్శకుడు వెంకట్ ప్రభు. చిన్నప్పుడే తండ్రికి దూరమైన కొడుకు తిరిగి తండ్రిపై పగ తీర్చుకోవడం అనేది రొటీన్ లైన్ అయిన సీక్రెట్ మిషన్ యాక్షన్ ఎపిసోడ్లను జోడించి డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో కథని ముందుకు తీసుకెళ్లారు. అందులో నటించిన పాత్రల పరిచయం అసలు కథలో వెళ్ళడానికి కాస్త టైం తీసుకున్నారు. జీవన్ పాత్ర ఎంట్రీతో కథలో వేగం అయితే పుంజుకుంటుంది. ఫ్రీ క్లైమాక్స్ కి క్రికెట్ నేపథ్యాన్ని జోడించి అందులోనూ చెన్నైలో ధోని బ్యాటింగ్ చూపించడం కొత్తగా అయితే అనిపిస్తుంది. లాస్ట్ లో హీరోలు విలన్లు కొట్టుకోవడం చాలా సినిమాల్లో చూసిందే కానీ రొటీన్ గా కాకుండా క్రికెట్ నేపథ్యాన్ని జోడించి థ్రిల్ గా అయితే చూపించారు. అన్నట్టు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో త్రిష కూడా ఉందండో. ఓ పాటకి పసుపు చీర కట్టుకొని స్టెప్పులు వేస్తుంది. ఇక టెక్నికల్ పరంగా విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా బాగున్నాయి. యువశంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ లో గోట్ వర్సెస్ ఓజీ అంటూ పార్ట్ 2 కి కథను రెడీ చేసి పెట్టాడు వెంకట్ ప్రభు. ఓవరాల్ గా విజయ్ ఫ్యాన్స్ కి అయితే ఈ గోట్ మూవీ మాస్ బీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మొత్తానికైతే ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్ కి కాకుండా జనరల్ ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుంది. ఓకే, ఫైనల్ గా ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో కింద కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. బాయ్. Talking to a real goat.